బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఓ ముఠా కొట్టేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ పరివారం అంటూ కొన్ని పేర్లతో కూడిన ఫిర్యాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్. దీని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణ జరిపించండి కోరారు. ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఓ ముఠా కొట్టేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాలు అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇదొక సంచలనం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ కేంద్రంగా జరిగిన 700 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఇది. దాదాపు ఒక సబ్ రిజిస్టార్, రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన ఒక లేఖ ఆధారంగా ఈ వార్తను మేము రిపీట్ చేస్తూ ఉన్నాము. ఇది మేము కనిపెట్టింది కాదు, లేకపోతే మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఇది కేవలం గాంధీనగర్ సబ్ రిజిస్టార్గా, పడమట సబ్ రిజిస్టార్గా, గుణదల సబ్ రిజిస్టార్గా, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్గా, అనేక సబ్ రిజిస్టార్ ఆఫీసులో సబ్ రిజిస్టార్గా పనిచేసిన సింగ్ అనే ధర్మ్ సింగ్ అనే ఒక రిటైర్డ్ సబ్ రిజిస్టార్ చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలో ఉన్న సారాంశాన్ని బిగ్ టీవీ ఇవాళ ప్రెజెంట్ చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ప్రకంపనలు సృష్టించే బ్రేకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మరొకసారి అతిపెద్ద వివాదానికి కూడా ఇది కారణం కాబోతోంది. ఇది విజయవాడలో ఉన్న జనానందరికీ కూడా బాగా నోటెడ్. గాంధీనగర్ సబ్ రిజిస్టార్ సింగ్ అంటే కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఆయన 2023లో రిటైర్డ్ అయ్యారు. 2023లో ఆయన మీద ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. అప్పటి నుంచి అబ్స్కాండింగ్లో ఉన్న సింగ్ ఇవ్వపిస్తున్న ఆ చేమకుర్తి శ్రీకాంత్ ఆ భూముల్ని తన భార్య రీతూ చౌదరి, ఇందాక నేను చెప్పిన జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన వన్ ఆఫ్ ది ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇక్కడ క్లియర్గా రీతూ చౌదరి ఫోటోలు రిజిస్ట్రేషన్లో మీరు చూస్తే క్లియర్గా ఇటు చేమకుర్తి శ్రీకాంత్, నువ్వు నా భార్య అయినందువల్ల నా ప్రాపర్టీస్ని నీ పేరు మీదకి బదలాయిస్తున్నాను, జీపీఏ చేస్తున్నాను అని, పవర్ ఆఫ్ అటార్నీ చేస్తున్నాను అంటూ చేమకుర్తి శ్రీకాంత్ స్వయంగా జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ రీతూ చౌదరి ఫోటోలు కనపడుతూ ఉంటాయి. ఆమె స్వయంగా రిజిస్ట్రేషన్కి అటెండ్ అయ్యి వేసిన వేలుముద్ర, కుడి చేతి బొట్టన వేలుముద్ర కూడా చూడొచ్చు. కింద ఆ రీతూ చౌదరి భర్త శ్రీకాంత్కి సంబంధించిన వేలుముద్రలు, సాక్షులు, ఇద్దరు సాక్షులు. ఇదంతా కూడా రెగ్యులర్గా రిజిస్టర్ ఆఫీసులో జరిగే ప్రాసెస్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎలా జరిగిందంటే చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ఎవరి భూమినో ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరే ఒక వ్యక్తి ఎల్లారావు పుల్లారావు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరి భూమినో చట్టవిరుద్ధంగా శ్రీకాంత్ పేరు మీదకి బదలాయిస్తారు. అది ఆ యజమానికి తెలిసి అయి ఉండొచ్చు, లేకపోతే ఆ భూ యజమాని బెదిరించి అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర లిటిగేషన్లో ఉన్న భూమిని అయి ఉండొచ్చు. మొత్తం మీద చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ఈ సింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. తర్వాత సింగ్ నుంచి మళ్ళీ అతని పేరు మీద అన్ని భూములు ఉంటే ఇబ్బంది కాబట్టి సింగ్ భార్య అయిన రీతూ చౌదరి పేరు మీదకి ఈ భూముల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కొన్ని భూములు విచిత్రంగా ఉంటాయి. ఈ చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి శేషుబాబు పేరు మీదకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ శేషుబాబు నుంచి చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన ఉంటాయి. చేమకుర్తి శ్రీకాంత్ నుంచి ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంటైర్ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి సంబంధించిన భూములు కాదు. ఇవన్నీ కేవలం ఎవరెవరు భూములో, అది ఒక్కచోట కాదు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో ఉన్న అనేక సబ్ రిజిస్టార్ ఆఫీసుల పరిధిలో ఉన్న 700 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీద, ఆయన భార్య అయిన రీతూ చౌదరి పేరు మీద, ఆయన తండ్రి శేషుబాబు పేరు మీద, మరికొంత బినామీల పేర్ల మీద జగన్మోహన్ రెడ్డి సోదరుడైన సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పిఏగా పనిచేసిన కె నాగేశ్వర రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ అనే వ్యక్తి బెదిరించి ఈ సింగ్ చేత రిజిస్ట్రేషన్లు చేయించారు అనేది ఇప్పుడు కీలకమైన సమాచారం. ఇది వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఇది. ఇక చేమకుర్తి శేషుబాబు అంటే చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి చేమకుర్తి శేషుబాబు నుంచి ఆయన కొడుకు చేమకుర్తి శ్రీకాంత్కి బదలాయించిన ఆస్తులు ఇవి కూడా సింగ్ చేసిన రిజిస్ట్రేషన్లే. సో ఈ డాక్యుమెంట్లన్నింటిని కూడా ప్రస్తుతం ప్రభుత్వం ముందు పెట్టారు. ఇది మాత్రమే కాకుండా విజయవాడ, విశాఖపట్నం,
రాజమండ్రి ఇలా చాలా చోట్ల ఉన్న భూములకు సంబంధించి ఏ భూములు ఎన్ని 700 కోట్ల విలువైన సుమారు 700 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ నేను ట్రాన్స్ఫర్ చేశాను, ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేశాను, చట్టవిరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా నేను ట్రాన్స్ఫర్ చేశానంటూ స్వయంగా రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఎంటైర్ డీటెయిల్ అంటే ఆ భూములకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఈసీలు మొత్తాన్ని కూడా ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో తీసుకుని ఎక్కడ ప్రాపర్టీ ఉంది, ఎవరి ప్రాపర్టీ చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకి మార్చారు ఏంటి అనేది మొత్తం మార్చారు. ఇది కొన్ని చూస్తే ఒల్లూరు గోపీచంద్ర అనే వ్యక్తి నుంచి భూమిని ఇది ఒల్లూరు గోపీచంద్ అనే వ్యక్తి నుంచి విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఇక్కడ ఒల్లూరు గోపీచంద్ అనే వ్యక్తి నుంచి భూమిని చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీద బదలాయించారు. దానికి సంబంధించిన ప్రాపర్టీ అది ఇల్లు కావచ్చు, ఖాళీ స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఇతర వాల్యుబుల్ ప్రాపర్టీ కావచ్చు, ఎంటైర్ ప్రాపర్టీకి సంబంధించిన ఈసీలు మొత్తాన్ని కూడా ప్రింట్అవుట్ తీశాడు. 700 కోట్లకు పైగా విలువైన ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేశానో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ రెడ్డి అండ్ ఆయన పిఏ కేఎన్ఆర్ ఇచ్చిన ఆదేశాలతో చేసిన బెదిరింపులతో ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేశాను, ఆ ప్రాపర్టీస్ అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లని వాటి ఈసీలతో సహా సబ్ రిజిస్ట్రార్ కాబట్టి అవన్నీ కూడా మొత్తం ప్రింట్అవుట్స్ తీసి వాటిని పీడిఎఫ్ రూపంలో చంద్రబాబు నాయుడుకి పంపారు. ఇక్కడ తాడేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి, ఇది కూడా విజయవాడలో ఉన్న ఒక ప్రాపర్టీ, తాడేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి బదనాం అయింది. అట్లాగే రంగారావు చిమ్మిరి అనే వ్యక్తి నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి మరొక ప్రాపర్టీ విజయవాడలో ఇక్కడ బదలాయించడం అనేది జరిగింది. సో మొత్తం ఆ ప్రాపర్టీ కాస్ట్ ఎంత, ఎన్ని కోట్ల విలువై ఉంటుంది, ఎన్ని లక్షల విలువై ఉంటుంది, ఎన్ని గజాల భూమి, ఎన్ని ఫ్లాట్ వాల్యూ ఎంత అనేది. అట్లాగే ఇక్కడ చేమకుర్తి శేషుబాబు నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకో ప్రాపర్టీ, చేమకుర్తి శేషుబాబు నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకో ప్రాపర్టీ, ఒల్లూరు గోపీచంద్ర నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి ఇంకొక ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా ఈసీలు. ఇక్కడ మీరు గమనిస్తే అనురాధ చిమ్మిరి విజయవాడలో ఒక ప్రాపర్టీ యజమాని, ఆమె నుంచి చేమకుర్తి శ్రీకాంత్కి మరొక ప్రాపర్టీ బదలాయించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రాపర్టీస్ ఇక్కడ కూడా చూడవచ్చు. చేమకుర్తి జానకీదేవి, బహుశా చేమకుర్తి శ్రీకాంత్ బంధువై ఉంటారు, తల్లి ఉండొచ్చు. చేమకుర్తి జానకీదేవి నుంచి ఒల్లూరు గోపీచంద్రకి ఇక్కడ బదలాయించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ చేమకుర్తి శ్రీకాంత్కి బదలాయించడం అనేది జరిగింది. సో ఇలాంటి అన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ ఐశెట్టి వీరలక్ష్మి నుంచి చేమకుర్తి శేషుబాబు పేరు మీదకి, ఆ తర్వాత గాదుల యువసాయి సంతోష్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే ఐశెట్టి వీరలక్ష్మి నుంచి చేమకుర్తి శేషుబాబు పేరు మీదకంటే చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే ఇట్లా చెప్పుకుంటూ ప్రతి ప్రాపర్టీ 1 కాదు 2 కాదు 700 కోట్ల విలువైన ప్రాపర్టీస్కి సంబంధించిన ఇవన్నీ కూడా వీళ్ళ పేరు మీద ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే 700 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఎంటైర్ డాక్యుమెంట్స్తో సహా ఇక్కడ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ విధంగా ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే ఆ భూముల యజమానులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదన్న ఆరోపణ కూడా బయటికి రావచ్చు. అసలు ఈ రిజిస్ట్రేషన్లు వాళ్ళకి తెలిసి జరిగాయా, వాళ్ళు భయపెట్టి చేయించారా, అసలు వాళ్ళకి తెలియకుండానే ఈ సబ్ రిజిస్ట్రారే రిజిస్ట్రేషన్ చేశాడు? ఎందుకంటే అతను ఇచ్చిన కంప్లైంట్ లెటర్లో క్లియర్గా రాసింది ఏంటంటే చట్టవిరుద్ధంగా నేను రిజిస్ట్రేషన్లు చేశాను, 100 కోట్ల విలువైన ప్రాపర్టీస్ చేశాను, అంతటితో సరిపోలేదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ని ఇల్లీగల్